ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెజవాడ బామ్మ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను వినాయక చవితి డెకరేషన్ అయితే చేయబోతున్నాను. ఈ డెకరేషన్ ముందుగానే ఎందుకు మీకు చేసి చూపిద్దాం అనుకున్నానంటే, సో ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, ఆ డెకరేషన్ మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి ముందుగానే మీకు అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఇస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను డెకరేషన్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను, అవన్నీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ముందుగా ఇక్కడ ఒక పైప్ కనబడుతుంది కదా మీకు, ఇది ఏంటంటే వాటర్ పైప్ అనమాట. సో ఇది 3/4 పైప్ అండి, ముప్పాతిక సైజ్ అంటారు. సో ఆ పైప్ తీసుకోండి. ఇది ఒక 2 పైప్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇలాగ మనం 2 ఫీట్ సైజ్ వచ్చేంత వరకు తీసుకొని కట్ చేసుకోవాలి మనం, 2 ఫీట్ అని. సో 2 ఫీట్ సైజ్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. మొత్తం 8 పీసెస్ తీసుకోవాలి అలాగా. సో అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇవి క్యాప్స్, ఇవి ఏంటంటే 3 ఎల్బో క్యాప్స్ అంటారండి, ఇవి ఒక 4 తీసుకోవాలి. నెక్స్ట్ ఇవి టీ క్యాప్స్ అంటారు, ఇవి కూడా ఒక 4 తీసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మనం దేవుడి మండపం సెట్ చేసుకుంటాకి మొత్తం ఇవి అంతా సెట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇలాగా పైప్ నేను పెయింట్ చేద్దామని చెప్పి అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ పెయింట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఫ్యాబ్రిక్ పెయింట్ అండి, గోల్డ్ కలర్ తీసుకున్నాను, షైనింగ్ది, చాలా బాగుంది. అది బ్రష్ నెక్స్ట్. సో ఇప్పుడైతే మనం పెయింట్ చేసుకుందాం. అండ్ ఇదిగోండి, ఇలా పెయింట్ నేను ఇలా పెట్టి మామూలుగా ఒక్కొక్కటే వేద్దాం అన్నట్టు ఇలా చేశాను, బట్ ఇలా అస్సలు కుదరట్లేదండి. జస్ట్ ఇలా అటు సైడ్ తిప్పితే మళ్ళీ కలర్ అంటుకుపోతుంది. సో ఇలా అయితే ట్రై చేయకండి. ఒక్కొక్కటి వేసే కంటే కూడా మీకు ఇంకోలాగా చూపిస్తాను, అలా ట్రై చేయండి. ఇదిగోండి ఇలాగనమాట. సో ఇలా మొత్తం సెట్ చేసేసుకొని మనం పెయింట్ వేసుకుంటే కనుక చాలా బాగా కుదురుతుంది. అసలు ఆరటం కూడా ఈజీగా ఆరిపోతుంది అనమాట. సో చాలా ఈజీగా వేసుకోవచ్చు మనం. అండ్ నాకైతే ఒక 1/2 అవర్లో ఆరిపోయిందండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ పెయింట్ కాబట్టి. సో ఇలా అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ నేను ఇంకా ఇది ఒకటి తీసుకున్నానండి. ఇదేంటంటే ఎంబ్రాయిడరీ రింగ్ అంటారు, మగ్గం వర్క్స్ చేసే వాళ్ళకి, ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళకి అయితే తెలుస్తుంది బాగా, ఆ రింగ్ అనమాట. ఇది ఆల్రెడీ ఇంట్లో ఉంటే అది తీసుకున్నాను. దానికి కూడా ఒకటి సెట్టింగ్ చేద్దామని చెప్పి, దేవుడికి వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్. అండ్ దీనికి కూడా గోల్డ్ పెయింట్ వేసాను, బట్ ఏంటంటే అవసరం లేదు, ఇలా రౌండ్గా మనం అంటించేటప్పుడు పెయింట్ కూడా అవసరం లేదు అనిపించింది, ముందే వేసేసుకున్నాను తెలియకుండా. సో ఇప్పుడు ఈ సిల్వర్ కలర్ గ్లిటర్, పింక్ కలర్ గ్లిటర్ పేపర్ అయితే తీసుకున్నాను, ఈ రెండు నేను. సో ఇలాగా మనం టిక్ చేసుకొని దీనిపైన అంటించుకుంటాగన్నట్టు అలా టిక్ చేసుకొని సైజు ప్రకారం టిక్ చేసుకొని అయితే కట్ చేసుకొని మొత్తం అంటించేస్తాను. సో మీరైతే చూసేయండి. ఇదిగోండి, రౌండ్గా ఇలాగైతే స్టిక్కర్ అయితే అతికిచ్చేసాను. ఇది ఒకటి రెడీ అయిపోయింది. నెక్స్ట్ పింక్ కలర్ గ్లిటర్ పేపర్ అయితే తీసుకున్నాను, దీంతో అయితే ఫ్లవర్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలాగా మనము పెన్సిల్తో, మార్కర్తో, ఏదన్నా పెన్తో కానీ మార్కర్తో కానీ ఇలాగ ఫ్లవర్ డిజైన్ గీసుకొని కట్ చేస్తే బెటర్ అండి, ఎందుకంటే కరెక్ట్గా వస్తుంది. సో అలా ట్రై చేయండి మ్యాక్సిమం. ఇలా ఫ్లవర్స్ అన్నీ తీసుకొని నేనైతే ఫుల్గా రెడీ చేసేస్తాను, చూసేయండి.
ఇంకా పూర్తిగా అయితే రెడీ అయిపోయిందండి. ఇది దేవుడు బ్యాక్ డ్రాప్ లాగా అని తయారు చేశాను, నేనే ఓన్గా అనుకొని ఇలా చేశాను అనమాట. సో ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి బాల్స్ అండి. ఇవి ప్లాస్టిక్ బాల్స్ అంటారు, కాటన్ బాల్స్ లాగా ఉంటాయి. సో అవి కూడా నేను మామూలుగా కుందన్ షాప్స్లో అలా తీసుకున్నాను అనమాట. సో గోల్డ్ కలర్ పూసలు అండ్ ముత్యాల పూసలు అవి ఒక ప్యాకెట్, అదొక ప్యాకెట్. అండ్ అవి బెల్స్ అండి. బెల్స్ వచ్చి ఒక 10 తీసుకున్నాను. ఈ ఒక ప్యాకెట్ ఇదో ప్యాకెట్ తీసుకున్నా. సో అన్నీ నాకు కరెక్ట్గా సరిపోయేటట్టు నేను మేనేజ్ చేసుకొని తెచ్చుకున్నాను అనమాట. సో మీరు కూడా అలాగే తీసుకోండి మ్యాక్సిమం. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే మనకి ఇక్కడ విజయ్ టాయ్స్ దగ్గర, విజయవాడలో ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి, విజయ్ టాయ్స్ దగ్గర ఇబ్రహీం షాప్ అని ఉంటుంది, అక్కడైతే నేను తీసుకున్నాను ఇవన్నీ. సో ఇవన్నీ కూడా అయితే నేను తయారు చేసేస్తాను. సో తొందరగా అయితే చూసేయండి. సో చూసారు కదండి, నేను కొన్ని ఐటమ్స్, ఇంపార్టెంట్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, అవి అయితే మీకు చూపించాను. ఇప్పుడు ఎట్లా చేయాలి ఏంటి అనేది చిన్న ప్రాసెస్ అయితే మీకు స్టార్టింగ్ కొంత వీడియో అయితే చూపించాను కదా. సో ఇప్పుడు ఇంకా ఇవే మనం ఆల్రెడీ ఇందాక మీకు చూపించిన వీడియోలో పైప్స్ తీసుకున్నా అన్నా కదా, ఈ పైప్స్ అండ్ ఇలా గోల్డ్ పెయింటింగ్ వేయించాను కదా. సో ఇవైతే ఇలాగా రెడీ అయిపోయాయి. నేనైతే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను వీటిని. ఇవి కూడా నేను మీకు ఇందాక వీడియోలో చూపించా కదా, ఇవి కూడా అయితే తయారు చేసుకున్నాను, నేనే ఓన్గా చేశాను అనమాట. ఇవన్నీ మెటీరియల్ తీసుకొచ్చి మనకి డెకరేషన్ షాప్స్లో అలా దొరుకుతాయి. సో మెటీరియల్ తీసుకొచ్చి ఇదంతా కూడా నేనే ఇలా తయారు చేశాను. సో ఇవి కూడా మనకి డెకరేషన్లో వాడదాము. సో నెక్స్ట్ వచ్చి నేను కొన్ని ఆన్లైన్లో తెప్పించుకున్నవి ఐటమ్స్ ఉన్నాయి, అండ్ షాప్కి కూడా వెళ్ళి పర్చేస్ చేసినవి ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. సో ఇది ఏంటంటే బ్యాక్ డ్రాప్ మొత్తం సెట్ చేసుకుంటాకి స్టాండ్ అనమాట, బ్యాక్ డ్రాప్ స్టాండ్ అంటారు. సో అది ఓపెన్ చేసి ఇప్పుడే మీ ముందే ఓపెన్ చేద్దామని చెప్పి నేను కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. సో చూపిస్తాను, వెయిట్. ఇది కూడా మీకు. సో ఇదిగోండి, ఇది ఇట్లా వచ్చింది, బ్యాక్ టైప్లో వచ్చింది. సో ఇదైతే ఇలా బ్యాక్ టైప్లో ఇచ్చారు. సో ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో ఏంటో. నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేయటం అనమాట. ఇది ఏంటంటే మనకి దేనికైనా కూడా యూజ్ అవుతుందండి. ఒక్క ఈ డెకరేషన్స్ కనే, ఫెస్టివల్ డెకరేషన్స్ కనే కాదు, ప్రతి బర్త్డే డెకరేషన్స్కి, ఇంకా వేరే ఫెస్టివల్స్ ఉంటాయి ఆ డెకరేషన్స్కి కూడా మనకి అయితే బాగా ఉపయోగపడుతుంది. అందుకే నేను కూడా అయితే తెప్పించాను. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఫిట్ చేద్దాం డెకరేషన్ దగ్గర. సో స్టాండ్ అయితే చూసారు కదా, అది అయితే నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించాను, ఇప్పుడే మొన్నే వచ్చింది, నిన్నే. సో ఇది ఇంకోటి అనమాట, ఇది బ్యాక్ డ్రాప్. ఇది ఏంటంటే నేను ఆల్రెడీ తీసుకుంది, ఇదివరకే తీసుకున్నాను. సో అది ఉంది ప్రస్తుతానికి ఇంట్లో, అది పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇది ఓపెన్ చేసి మీరు తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ ఈ ఏంటంటే మొత్తం డెకార్ ఫ్లవర్స్, ఇలాగా ఫ్లవర్స్ అయితే పెడతాను క్లాత్కి. ఇవి కూడా ఈ రెండు మాత్రం నేను ఆల్రెడీ ఇంట్లో కొన్నవే ఉన్నాయి. సో అవి చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చి నెక్స్ట్ నేను ఇవి ఏంటంటే నేను 1 టౌన్లో పర్చేస్ చేశాను, ఆల్రెడీ ఇక్కడ పర్చేస్ చేశాను అనమాట, ఆన్లైన్లో అలా కాదు. ఇవి కూడా డెకరేషన్కి తీసుకున్నాను ఇవన్నీ కూడా. అండ్ ఇవి కూడా అంతే, ఫ్లవర్స్ కూడా నేను కొనుక్కొచ్చాను సపరేట్, ఇప్పుడే మొన్నే వెళ్ళి కొనుక్కొచ్చాను అనమాట. నిన్నే వెళ్ళి అన్నీ పర్చేస్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట డెకరేషన్ కోసం అని చెప్పి. సో ఇవన్నీ కూడా డెకరేషన్ చేయబోతున్నాను వీటన్నిటితో. సో ఇంకా ఇదిగోండి లీవ్స్, ఇలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఇందాక మీరు చూసారు కదా నేను తయారు చేసింది, దేవుడు వెనక పెడదామని చెప్పి ఇది ఒకటి తయారు చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ పీట, దేవుని పీట ఒకటి తీసుకున్నాను. ఇది కూడా నేను షాప్కి వెళ్ళే తీసుకున్నాను.
ఇదిగోండి, ఇది ఒకటి పీట చాలా బాగుంది. సో ఒకటి తీసుకున్నాను అనమాట దేవుడికి అని చెప్పి. అండ్ ఇప్పుడు డెకరేషన్ చేసేటప్పుడు చూద్దురు. ఒకటి ఆన్లైన్లో తెప్పించానండి నేను, దేవుడికి ప్రసాదం పెడతాకని చెప్పి బౌల్స్ టైప్లో తెప్పించాను. సో ఇది కూడా ఇదిగోండి, ఇది నేను అమెజాన్లో బుక్ చేశాను అనమాట. దేవుడికి ప్రసాదం పెడదామని చెప్పి బౌల్స్ టైప్లో బుక్ చేశాను. వావ్, చాలా బాగుంది. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, ఆన్లైన్లో బాగా వస్తుందో లేదో అని. సో చూద్దాం. పైన అయితే బాగుంది బాక్స్ అయితే. అండ్ ఇదిగోండి, ఇది బౌల్స్. ఇవి బౌల్స్ అనమాట. సో ఈ నాకు ఫొటోస్లో అయితే ఇమేజెస్ కొంచెం పెద్దగా అనిపించినాయి, బట్ ఇప్పుడు వచ్చాకేమో చాలా చిన్నగా అనిపిస్తుంది, స్మాల్ బౌలు. సో చూద్దాం. దేవుడు ప్రసాదం కానీ తెప్పించాం కదా, ప్రసాదం అంటే కొంచెమే కదా పెడతాం. సో చూద్దాం, చిన్న బౌల్ అయినా పర్లేదు, అడ్జస్ట్ చేసుకుందాం. బట్ ఇవి జర్మన్ సిల్వర్ అనమాట. సో వీటికి స్పూన్స్ కూడా ఇలా సపరేట్గా ఇచ్చారు, ఇలా బౌలు విత్ స్పూన్. అండ్ అలాగే ఇది ప్లేట్, దీనికి ఇది మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ టైప్లో ఇచ్చారు. సో ఇది కూడా మనం డెకర్ చేశాక దేవుడికి పెడదాం. చూడండి, ఇక్కడ ఇలా స్టాండ్స్ అయితే ఇస్తారు. ఈ స్టాండ్స్ ఇలా పెట్టుకొని, ఈ 2 స్టాండ్స్ వస్తాయి, మధ్యలో ఈ రాడ్స్ వస్తాయి సపరేట్గా. ఈ రాడ్స్ అయితే ఫిట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఇలా పెట్టేసి మళ్ళీ దీనికి ఈ స్క్రూస్ అయితే ఉంటాయి, నేను ఫిట్ చేసేస్తున్నాను. దానికి కూడా అలాగే ఫిట్ చేసుకోవాలి సేమ్. మనకి ఇట్లా పెట్టుకున్నాకే మనం ఇలా పైకి ఎక్స్పెండ్ చేస్తే బెటర్, ఎందుకంటే పైన మనం క్లాత్ వేసుకోవటం అవన్నీ కుదరదు కాబట్టి. సో నేను ఇప్పుడే ఇక్కడ ఇలా నాకు ఈ హైట్లోనే పెట్టేశాను అనమాట, ఫిట్ చేసేసాను ఈ హైట్లో. సో ఇప్పుడైతే మనం క్లాత్ వేసుకుందాం. ఓకే, స్టాండ్ అయితే ఇలా ఫిట్ చేసేసుకున్నాను. అండ్ బ్యాక్ డ్రాప్ అయితే ఇది. నెక్స్ట్ వీటిని అంతా ఇలా మనం పిన్నీసులతో కానీ ఏదైనా గుండు సూదులతో కానీ ఏదన్నా కానీ మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇలాగా బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేస్తాను. చాలా బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది. మనం బయట డెకర్ చేయించుకుంటాం కదా, అంత బాగా అయితే వచ్చింది. ఇదిగోండి ఇలా స్టాండ్స్, అది ఇప్పుడు స్టాండ్స్ కూడా కనపడకుండా నేనైతే కొంచెం ఫ్లవర్స్తో కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడైతే ఇలా పిన్నీసులు పెట్టేసుకున్నా, మీరు దగ్గరికి అయితే వచ్చి చూడొచ్చు. నా ఐడియా కానీ చెప్తున్నాను, గుండు సూదులు అలాంటివి కూడా ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోల్డ్ చేయించి మనకు ముందే క్లాత్ ఏదైనా ఉంటే ఫోల్డ్ చేయించి కుట్టు కూడా ఇచ్చేసి ఇలా మనం కర్టన్స్ అలా పెట్టుకుంటాం కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇదిగోండి, ఇదే నేను బ్యాక్ డ్రాప్ తీసుకున్నది, ఇదివరకే తీసుకున్నా అని చెప్పా కదా, ఇది గణపతి బ్యాక్ డ్రాప్. సో ఇది కూడా నేను షాప్లోనే పర్చేస్ చేశాను, సుమారు 500-550. ఇలాగైతే సెట్ చేస్తాను, తెచ్చిన వీటితో ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ సెట్ చేశాను. ఆర్టిఫిషియల్ అనమాట ఇవన్నీ మొత్తం.
సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక క్లాత్ అయితే వేసేస్తాను. నెక్స్ట్ దేవుడు మండపం అవన్నీ కూడా రెడీ చేయాలి కాబట్టి ఓకే. ఇదైతే ఇంకా సరి చేయటం అయిపోయింది. సో ఇప్పుడైతే మండపం సెట్ చేసుకుందాం. సో ఇది మనం పెయింట్ వేసి తీసుకున్నాం కదా పైప్స్, వీటితో సెట్ చేస్తాను. సో ఇదిగోండి, ఇది ఆల్రెడీ ఇక్కడ నేను పెట్టాను. 3 ఎల్బో పైప్ ఇవి అంటారు కదా, ఇట్లా 3 ఎల్బో పైప్ ఈ కార్నర్ 3 ఎల్బో కార్నర్ క్యాప్స్ అయితే తీసుకున్నాను. సో వీటిని సెట్ చేస్తున్నాను ఇట్లా. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ క్యాప్స్ ఒకటి తీసుకున్నాను కదా నేను, టీ మోడల్ క్యాప్స్. ఇవైతే బేస్మెంట్ లాగా యూజ్ చేస్తున్నాను. బేస్మెంట్ గ్రిప్ అయితే ఉండాలి. సో దానికోసమని స్టాండ్ లాగా కింద స్టాండ్ లాగా యూజ్ అవుతాయని చెప్పి ఇలాగా తీసుకున్నాను టీ క్యాప్స్. దీన్ని ఇలా మిడిల్లో సెట్ చేసేసుకోవాలి. మండపం అయితే ఇలా మిడిల్లో సెట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చి స్పాంజ్ తీసుకుంటున్నా. స్పాంజ్ దేనికంటే ఇక్కడ పెట్టేసి ఫ్లవర్స్ పెట్టుకోవాలన్నమాట స్పాంజ్ పెట్టి. సో అది ఎలాగో ఏంటో చూపిస్తాను. ఈ స్పాంజ్ వచ్చి నాకు ఇంట్లోనే ఉంది. సో నాకు ఇంట్లో అవైలబుల్ ఉంటే దాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఏంటంటే వేరే షాప్స్లో కూడా దొరికిద్ది, మనకి డెకరేషన్ షాప్స్లో కానీ ఇలా ఫ్లవర్ డెకర్ షాప్స్లో కానీ మనకి అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఈ స్పాంజీ అడగండి, డెకరేషన్ సంబంధించిన స్పాంజీ అంటే వాళ్ళైతే ఇస్తారు. సో నేను ఇంట్లో ఉందని చెప్పి ఇప్పుడు ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఇలా పెట్టేస్తాను అనమాట. మనమైతే అసలు దేన్ని కూడా వదలకూడదు, బాగా వాడుకుంటేనే ఇలాంటివన్నీ ఐడియాలన్నీ వస్తుంటాయి అన్నమాట. దేవుడు సంబంధించినవి కాబట్టి మంచివే తీసుకోండి, బాగుంటుంది. ఇంకోటి పూల్ నూడిల్స్ అని ఉంటాయి, స్పాంజ్ ఇలా గొట్టంలోంచి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. పైప్లోంచి ఇలా సెట్ అయిపోతుంది. పూల్ నూడిల్స్ అని ఉంటాయి, అవి చాలా కాస్ట్ ఉంటాయి. అందుకని చెప్పి నేనైతే తెప్పించలేదు. మీకు కావాలంటే మీరు అలా కూడా అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చాను. నాకు సింగిల్గా సపరేట్గా అయితే ఫ్లవర్స్ దొరకలేదని ఇలాగా బంచెస్ అయితే తీసుకొచ్చాను. ఇవి ఏంటంటే మన ఫ్లవర్ వాజ్లో ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ అయితే కొనుక్కొచ్చాను. అన్నీ కొత్తవేనండి, నేనేమి వాడినవి అలా ఏం పెట్టలేదు. దేవుడికి కదా కొంచెం మంచిగా పెడుతున్నా. సో ఈ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు నేను చక్క ఇందులోంచి అయితే తీసేసుకుందాం. ఈ ఫ్లవర్స్ ఇదిగోండి ఇలా రిమూవ్ అయిపోతాయి. ఫ్లవర్స్ ఇట్లా వచ్చేస్తాయి. ఇవన్నీ నేనైతే ఇప్పుడు తీసి పెట్టేస్తాను. ఇది కూడా ఇలా అన్నీ తీసుకోండి, బంచెస్ మొత్తం. ఇలా టూత్ పిక్స్ తీసుకొని మనం ఫ్లవర్స్కైనా లీవ్స్కైనా దేనికైనా ఇలా సెట్ చేసి, ఇదిగోండి ఇలా సెట్ చేసుకొని ఇక్కడైతే ఇలా గుచ్చాలి. సో ఇదేంటంటే లీవ్స్ది మొత్తం ఇలా పెట్టేసి ఇంకొంచెం మధ్యలో ఉన్న గ్యాప్ని అయితే ఫిల్ చేస్తున్నాను అనమాట. అన్ని లీవ్స్ని తీయటం ఎందుకు, ఇలాగైతే బెటర్ అని చెప్పి ఇలా చేస్తున్నా. మధ్యలో ఉన్న గ్యాప్ని కూడా లీవ్స్తో అయితే కవర్ చేస్తున్నాను.
ఓకే, ఇగోండి ఫ్లవర్స్ అన్నీ కూడా నేనైతే ఇలా సపరేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా ఫ్లవర్స్ అండ్ ఇవి కూడా లీవ్స్ అన్నీ కూడా. సో ఆల్రెడీ ఇక్కడ లీవ్స్ అయితే పెట్టాను కదా, అండ్ నేను ఇంకా కొంచెం ఇక్కడ దాకా చేద్దామన్నట్టు ఇలా ఇంకా స్పాంజ్ అయితే కట్టి పెట్టాను. సో ఇక్కడ కూడా అయితే నేను ఇలా లీవ్స్ సెట్ చేసేస్తాను. ఇదైతే అయిపోయింది, ఫ్రంట్ సైడ్ అయితే అయిపోయింది. సో ఫ్రంట్ సైడ్ వరకు అయితే ఇలా డెకరేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇవి తయారు చేసుకున్నాం కదా, సో ఇదైతే ఇక్కడ పెట్టేద్దాం అనుకుంటున్నా. మనకు ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవటం. నెక్స్ట్ దేవుడి పీట వేస్తున్నా. ఇలాగా నెక్స్ట్ ఈ గ్రాస్ని వాల్కి పెడదాం అనుకున్నా. సో ఇది బ్యాక్ డ్రాప్ ఫ్రంట్కి వచ్చింది కాబట్టి సో ఇక్కడ ఇలా తాళ్ళతో కట్టేద్దామని చూస్తున్నా. సో పెట్టి చూపిస్తా. ఇప్పుడు ఇంకా వినాయక చవితి రాలేదు కాబట్టి సో మా ఇంట్లో ఉన్న వినాయకుడిని అయితే ప్రస్తుతానికి ఇలా పెట్టేస్తున్నాను. అండి ఇంకా
ఇలా అయితే నేను డెకరేషన్ చేసేసాను. నాకు వచ్చినట్టు కొన్ని అయితే కాపీ చేసినవే, బట్ ఏంటంటే నాకు వచ్చినట్టు ఇంకా కొన్ని నా ఐడియాస్తో అయితే ఇలా చేశాను డెకరేషన్. ఇవన్నీ కూడా మీకు ఎలా ఉన్నాయి ఏంటో నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇదిగోండి ప్రస్తుతాన్ని నేనైతే దేవుణ్ణి ఆ రోజు తీసుకొస్తాం కాబట్టి ఇంట్లో ఉన్న దేవుణ్ణి అయితే ఇలా కూర్చోబెట్టాను. సో ఇంకా ఆ రోజైతే నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్ పూలు అవన్నీ నా దగ్గర ఇంకా న్యాచురల్ ఫ్లవర్స్ ఏం లేవు కాబట్టి జస్ట్ ఊరిని ఇలా పెట్టేశాను. ప్రసాదం అవన్నీ కూడా ఆ రోజు చేస్తాం కాబట్టి ఊరినే నేనైతే జస్ట్ ఇలాగైతే సెట్ చేశాను. ఇంకా దీపారాధన కుందులు అవి కూడా అన్నీ పెట్టుకోవాలి. నేనంతా మిగతావన్నీ కూడా అయితే నేను వినాయక చవితి రోజు చేస్తానన్నమాట. సో ఆ రోజు ఎలా ఉంటుంది ఏంటో మీరు కూడా అయితే చూడండి ఆ వ్లాగ్లో. నెక్స్ట్ ఈ బ్యాక్ డ్రాప్ చూసారా, ఇదైతే ఇప్పుడు మాత్రమే వేశాను. నెక్స్ట్ వినాయక చవితికి మళ్ళీ వేరే బ్యాక్ డ్రాప్ వేద్దాం అనుకుంటున్నాను. సో ఈ బ్యాక్ డ్రాప్ అయితే మారుస్తానమాట. సో ఎందుకంటే ఇప్పుడే రివీల్ చేస్తే బాగోదు కదా, నెక్స్ట్ ఆ వ్లాగ్లో చూడండి వినాయక చవితి వ్లాగ్లో. సో ఈ డెకరేషన్ ఇదంతా కూడా ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.